సైన్ తీటా బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా. ఏంది ఒళ్ళంతా తీటకుందా, అందుకే స్నానం చేయమన్నారు. మనకేం అలవాటు లేకపోయా. సరేలే. కెనడాలో మా వాళ్ళందరూ సెటిల్ అయిపోయినారు. మా తమ్ముడు, మా బంధువులు, ఆ గోడ పక్కన వాళ్ళు, ఆ ఇంటి వెనక వెంకటేశ్వర్లు కానీ అందరూ సెటిల్ అయిపోయారు. నేనేమో కెనడాకి పోదాం అనుకుంటున్నా. ఎట్టన్నా పోతా నేను, ఎట్టన్నా ఫ్లైట్లకి కెనడాలో సెటిల్ అయిపోవాలి నేను. ఎక్స్పీరియన్స్ ఉంది అంటే చదువులో ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత ఏదో కొంత అట్ట ఇట్ట ఇంగ్లీష్ మాట్లాడగలను. అందరు వెళ్తున్నారు, నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? దేవుడా, దీనికి ఒక నువ్వు మంచి పరిష్కారం చూపి. ఏం చేస్తున్నావు బ్రో? చదువుకుంటున్నా. ఏం చదువుకుంటున్నావు? అంటే కెనడాలో సెటిల్ అవ్వాలని బాగా దృఢ సంకల్పంతో ఉన్నా నేను. దాని తగ్గట్టు ఏదో పోతీసేది అంటారు కదా, అవన్నీ ఏదో ముందుగా ఏదన్నా మళ్ళీ ఇంటర్వ్యూకి పోతే సైన్ తీటా బై కాస్ తీటా ట్యాన్ తీటా అంటారు. అవును, అందుకని తీటాలు నేర్చుకుంటా. ఏ క్రాస్ తీటా ట్యాన్ తీటా ఉండదు బ్రో, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒకటి ఫాలో అప్ చేయాలి. తీటా కాదండి. మీరు ఇప్పుడు కెనడా వెళ్ళాలనుకుంటున్నారు కదా, దాంట్లో మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అవును. మీకు ఏ డిగ్రీ ఉందా? 1, 2, 3 డిగ్రీ. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా? అమీర్పేటలో పోతే 4, 5 ఇచ్చినారు. ఆ డిగ్రీ కాదండి, మీ గ్రాడ్యుయేషన్ ఒరిజినల్ అదైతే ఉంది, ఖచ్చితంగా ఉంది. యా, డిగ్రీ ఉంది కదా, దాంతో పాటు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ చేశారా డిగ్రీ తర్వాత మీరు? వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు అడిగే దేని గురించి? ఏ ఎక్స్పీరియన్సా? ఏదైనా పర్లేదు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉంది కదా, ఓకే. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఎన్ని మంత్స్ అనే ప్రాసెస్ ఉంటుంది, అది నేను చెప్తాను. దాన్ని నువ్వు ఫాలో అప్ చేస్తే ఈజీగా నీకు పిఆర్ వస్తుంది. నువ్వు నీ ఫ్రెండ్స్ ఎవరైతే సెటిల్ అవ్వాలంటున్నారు కదా, ఈజీగా నువ్వు సెటిల్ కావచ్చు అక్కడ వెళ్ళి నీ ఫ్యామిలీ తోటి. మ్యారీడా నువ్వు? ఒకసారి అయింది. అదే పెళ్లి ఒకటేసారి అవుతుందండి. మ్యారీడా కదా, మీ ఫ్యామిలీ తోటి సెటిల్ కావచ్చు. సెటిల్ అయిపోవాలి. ఈజీగా నీకు జాబ్ వస్తుంది, ప్లస్ పిఆర్ ఉంటే నువ్వు సెటిల్ కావచ్చు మీ ఫ్యామిలీ తోటి. సరే అయితే ఏమనుకో, బాగా నిలబడి మాట్లాడలేకుండా నడు నొప్పి ఉందా, కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే సరే, ఏదో మందరం మొత్తం మనం చూసుకుందాం. సరే కూర్చో బ్రో, కూర్చో. ఎవర్సో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ బిగ్గెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. మనలో ఏంటంటే చాలామంది చాలా వరకు మన ఇండియాని వదిలి వెళ్ళిపోతూ ఉండరు. అంటే ఆడ విదేశాల్లో పోయి ఆడ సెటిల్ అయిపోవాలా అని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు, వచ్చేవాళ్ళు వచ్చేస్తూనే ఉన్నారు. కానీ ఆడ కరెక్ట్గా మనం సెటిల్ అవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎవరిసో ఎదురుగా అన్న కూర్చో ఉన్నాడు, అన్నని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, పిన్ టు పిన్ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరా? నా పేరు జహాంగీర్. అబ్బా, కథకున్నది పేరు అయితే. సరే, నాకు లేట్ చేయకుండా టక్క చెప్పేసేయండి. కెనడాలో నేను సెటిల్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే గోడవతల వాళ్ళు, ఆ ఇంటి అనుకోళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు అందరూ పోయి సెటిల్ అయిపోయారు. నేను కూడా పోయి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను కొంచెం. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ ఈసీఈ. ఓకే, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది దేంట్లోనా? వర్క్లోనా 4 ఏళ్ళు వేసుకోండి. ఓకే, 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. దేంట్లో చేస్తారు ఈ 4 ఇయర్స్? ఓ కంపెనీలో చేసాలే. ఓకే, మీ జాబ్ ఏంటి? టెస్టింగ్ చేస్తారు. ఓకే, ఐ యామ్ ద టెస్టర్. ఓకే, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఓకే, గుడ్. ఐటీయా? ఐటీ. సాలరీ బాగా వస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ? బాగా వస్తుంది, కానీ ఆ ఏసీలో కూర్చున్నా కానీ కుంపట్లో కూర్చున్న ప్రెషర్ కలుగుతుంది నాకు. అందుకని తట్టుకోలేక సెకకి వచ్చేసా. అందుకని నచ్చక నాకు జాబ్ ఐడి కార్డ్ తీసుకొని మొహాన్ని ఇసిరి కొట్టి వచ్చేసాను నేను. ఓకే, కానీ కెనడాలో సెటిల్ అవ్వాలని నా కోరిక. ఓకే, ఈజీగా సెటిల్ కావచ్చు, ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ కెనడాకి మ్యాచ్ అవుతుంది. మీరు ఈజీగా వెళ్ళి ఫ్యామిలీ తోటి సెటిల్ కావచ్చు అక్కడ. ఫ్యామిలీతో సెటిల్ అవ్వచ్చు. ఓకే, ధీమా ఇచ్చేసారు. ఫస్ట్ పాయింట్ రాసుకుంటున్నా, ఫ్యామిలీతో సెటిల్ అయిపోయింది. తీసే. నెక్స్ట్ అన్నా, నేనైతే ఎక్సెల్లా గురించి చాలా దగ్గర విన్నా. ఓకే, మీరు యా నుంచి వచ్చారు ఇంతకే? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్. ఎక్సెల్ ఇమిగ్రేషన్ నుంచేనా? ఓకే, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం, ఎడ్యుకేషన్ స్టూడెంట్ వీసాస్ ప్రొవైడ్ చేస్తాం, దాంతోపాటు ఇమిగ్రేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు చదువుకునే వాళ్ళు, అక్కడ హైయర్ స్టడీస్ చేసే వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే కూడా వెళ్ళొచ్చు. అంటే యూకే కానివ్వండి, ఆల్ కంట్రీస్ మనం స్టూడెంట్ వీసాస్ చేస్తాం. ఓకే, దాంతోపాటు కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా కూడా చేస్తాం మనం. పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఏంది అంటే మీరు అక్కడ వెళ్ళి సెటిల్ కావచ్చు. పిఆర్ అంటే
అక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు వచ్చేసి ఈ టోటల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది యూకేకి ఉంటుందండి, ఆస్ట్రేలియాకి ఉంటుంది, కెనడాకి ఉంటుంది, జర్మనీకి కూడా ఉంటుంది. ఇన్ని కంట్రీస్కి చేస్తాం. ఓకే, మీ కెనడా వెళ్ళాలనుకుంటున్నారు, ఓకే వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీ రిక్వైర్మెంట్ ఇందాక చెప్పారు నాకు, మీరు బీటెక్ చదువుకున్నారు, ఆల్మోస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. బట్ దీనికి ఏంది అంటే ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, ఫాలో అప్ అనేది ఉండాలి, మనకి ముందు పేషెన్సీ ఉండాలి. అది నాకు కావాల్సినంత ఉంది. ఓకే, ఆ పేషెన్సీ ఉంటే మీకు పిఆర్ ఇచ్చి మీరు ఈజీగా వెళ్ళగలుగుతారు. కానీ చాలా మందికి అది ఉండదు, ఇప్పుడు తొందరగా ఉంటారు. అలా ఉండదండి, ఎందుకంటే ఇది ప్రాసెస్ అనేది ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అని జరుగుతుంది. 8 months ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ డిగ్రీ, మీకు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూస్తాము, ఎంత ఎలిజిబిలిటీ ఉంది అనేది. దానికి కూడా కొన్ని ఎలిజిబిలిటీ పాయింట్స్ ఉంటాయి మనకి. ఎలిజిబిలిటీ పాయింట్స్ అంటే 67 పాయింట్స్ ఉంటాయి. కెనడాకి మనం అప్లై చేసుకోవాలి అంటే ఆ పాయింట్స్ మీకు వస్తున్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లైండ్లీగా వెళ్ళలేం కదా, మరి మీరు ఎక్కడ వెళ్ళి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అదంతా అవసరం. ముందు ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం. ఇది మా ప్రాసెస్ టీమ్ ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఓకే, దీన్ని ప్రొఫైల్ ఎవాల్యూషన్ అంటాం. ఈ ప్రొఫైల్ ఎవాల్యూషన్ అనేది ప్రాసెస్ టీం వాళ్ళు చేస్తారు. దీనిలో తెలుస్తుంది ఏంటంటే ఈ 67 పాయింట్స్ మీకు వస్తున్నాయా లేవా. ఓకే, వస్తలేకుండా ఎందుకు వస్తలేవు, ఓకే మరి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మన ప్రొఫైల్. దాంతోపాటు ఈ ప్రొఫైల్ ఎవాల్యూషన్లో మొత్తం తెలుస్తుంది. ఈ రిపోర్ట్ మనకి 24 hours వస్తుంది అనమాట. దీనిలో మీకు తెలుస్తుంది ఏంటంటే అక్కడ మీకు మీ జాబ్ ఆక్యుపేషన్ ఎలా ఉంది, ఓకే మీ ఎన్ఓసి కోడ్ ఏంటిది, దాంతోపాటు మీకు ఎంత మీ ఏజ్కి క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, దాంతోపాటు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఎంత మ్యాచ్ అవుతున్నాయి, ఓకే మీ రెజ్యూమ్ అక్కడ ఎంతవరకు స్టాండ్ చేస్తుందని మాకు దీనిలో తెలుస్తుంది అనమాట. వన్స్ ఈ రిపోర్ట్ మనకు పాజిటివ్ వచ్చిన తర్వాతనే మనం ముందుకు వెళ్తాం. ఓకే, ఎందుకంటే ఇది మీ కెరియర్ కదా, ఎండ్ ఆఫ్ ది డే మీ కెరియర్ ఇది, మేము కూడా అలానే తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ ఎక్సెలా ప్రాసెస్ టీమ్ ఉంటుంది, వాళ్ళనేది ఒక 24 hours మనకు రిపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి ఐఎల్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. ఐఎల్స్ ఏదో ఒకసారి అది ఏందో చెప్ప IELTS ఎస్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. అదే దాని దగ్గరికి నేను రాబోతున్నా. ఎందుకంటే మనం ఆ స్టైల్ నుంచి వచ్చేసాం, ఇప్పుడు మాస్ క్యారెక్టర్లో ఉన్నాం కదా. ఇప్పుడు ఈ మన యాస భాష తీసుకుంటారా మన కెనడాలో? మాట్లాడొచ్చు అండి. ఇప్పుడు మీరు తెలుగు మీడియం చదువుకున్నారా, ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీషే. ఇంగ్లీష్ చదువుకున్నారంటే మీరు ఈజీగా నేర్చుకో, ఎందుకంటే మా సైడ్ నుంచి ట్రైనింగ్ కూడా ఉంటుంది మీకు. ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారు? ఎస్, ఇంగ్లీష్ అంటే మీకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని 4 modules ఉంటాయి. దాంట్లో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మనం స్కోర్ పెంచుకోవాలనేది ఎక్సెల్ సర్వీసెస్ నుండి మీకు సపరేట్ ట్రైనింగ్ టీమ్ ఉంటుంది. వాళ్ళ ఎక్స్పర్ట్స్ అనేది మీకు తెలుగులో పాటు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా మాట్లాడాలి, ఈ విధంగా స్కోర్ తెచ్చుకోవాలి, ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని వాళ్ళు మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారనమాట. 30 days ట్రైనింగ్ ఉంటుంది మీకు ఆన్లైన్లో కూడా. సూపర్. ఆన్లైన్లో మీరే? ఎస్ మొత్తం. సరే, కొంతమంది ఇప్పుడు ఆన్లైన్లో కాకుండా మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి అంటే అప్పుడు దాని పరిస్థితి ఏంది? ఆఫ్లైన్లో కూడా ఉందండి. ఆన్లైన్? ఎస్, ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ కూడా ఉంది. ఓకే, ట్రైనింగ్ అనేది ఉంటుంది మనకి. అండ్ దాంతో పాటు వచ్చేసి టోటల్ 8 months ప్రాసెస్ కూడా వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతుంది. ఎలిజిబిలిటీ అయిన తర్వాత అనేది ఒక కేస్ ఆఫీసర్ ఉంటాడు. కేస్ ఆఫీసర్ అంటే మీ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా చేయడం. అంటే అన్ని ఒరిజినల్ ఉండాలి? ఎస్, అన్ని ఒరిజినల్ ఉన్నాయా లేవా, ఫేక్ అవన్నీ నడవండి. ఓకే, ఎందుకంటే అక్కడ వెళ్ళాక మళ్ళీ మీరు ఫేక్ సబ్మిట్ చేశారనుకోండి, అక్కడ వెళ్ళాక మీకే ఇబ్బంది పడుతుంది అక్కడ. ఓకే, అందుకని ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము డాక్యుమెంటేషన్ అనేది 100%గా క్లియర్గా చేస్తాం ఇక్కడ నుండి. దాంతోపాటు ఇంకోటి వచ్చేసింది ఏంటి, ఆ డాక్యుమెంటేషన్ అనేది కెనడియన్ ఇమిగ్రేషన్ కూడా చెక్ చేస్తారు. WES అనేది జరుగుతుంది, వెస్ అంటాం దాన్ని. ఓకే, మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై అవుతాయి అక్కడ. వెస్ దానికి వచ్చేసి 30 days ఆఫ్ టైం పడుతుంది. 30 రోజులు. మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ 10th, ఇంటర్, డిగ్రీ, మార్క్ షీట్స్, ట్రాన్స్క్రిప్ట్స్ ఇవైతే ఉంటాయి అవి సెండ్ చేస్తుండాలి మీరు, స్కాన్ కాపీస్. దానికి ఒక 1 month పడుతుంది. దాని తర్వాత మీకు చెప్పాను కదా ఐఎల్స్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది అనేది. ఓకే, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలి. చాలా మంది భయపడతారు, నాకు ఇంగ్లీష్ రాదు, ఎలా వెళ్ళాలి. ఓకే, మంది అంటారు మా పక్కింటోడు చెప్పాడు నాకు, వానికి రాలేదంట, నాకు కూడా రాదు, ఇంతే స్కోర్ ఉండాలి, ఇంట్లో ఉంటేనే వెళ్తారు. అలా ఏం జరగదు దీంట్లో. ఓకే, ఉండాలి స్కోర్. ఇంగ్లీష్ ఇప్పుడు అక్కడ వెళ్ళినాక నువ్వు హిందీలో తెలుగులో అయితే మాట్లాడలేవు కదా. అదే కొంచెం ఇంగ్లీష్ అయినా మనం నేర్చుకొని వెళ్తే మనకు కూడా బాగుంటుంది. అంటే ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలి అంటే అది పనికి వస్తుంది కదా. ఎస్, ఖచ్చితంగా ఉండాలి. దానికి ట్రైనింగ్ మేము ఇస్తాము. దాంతోపాటు వచ్చేసి ఏంటి అంటే అది అయిపోయిన తర్వాత ఐఎల్స్ ఎగ్జామ్. అండ్ దీంట్లో కూడా ఐఎల్స్ ఇంత వస్తేనే వెళ్ళాలి అని ఒక రూల్. అంటే చాలా మంది చెప్తారు అది నాకు వస్తలేదు, నేను ఎలా అప్లై చేయాలి అని ఉంటుంది. ట్రైనింగ్ తీసుకుంటే ఈజీగా వస్తుంది. జనరల్ ఐఎల్స్ ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది, ఈజీగా మీరు ఆ స్కోర్ అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు దీంట్లో వచ్చేసి ఏంటి అంటే ఐఎల్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఐఎల్స్ ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, ఓకే మినిమం రిక్వైర్మెంట్ అయితే more than 6 ఈచ్ మాడ్యూల్లో.
ఓకే, ఐఎల్స్ ఒకవేళ తక్కువ వచ్చిందన్నా కూడా కొన్ని ప్రొవిన్సెస్ కొన్ని స్టేట్స్ ఉంటాయి రిక్వైర్మెంట్గా. ఓకే, ఇప్పుడు పిఆర్లో కూడా 3 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. దీంట్లో వచ్చేసి ఒకటి ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఉంటుంది. ఇది ఒక్క నిమిషం నిదానం చెప్తున్నా, రాసుకుంటానా. పిఆర్లో 3. ఎస్. ఫస్ట్ ఒకటి ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఉంటుంది, ఎక్స్ప్రెస్ ఎంట్రీ. ఎక్స్ప్రెస్ ఎంట్రీ. ఒకటి పిఎన్పి ఉంటుంది. పిఎన్పి. ఎస్. ఒకటి ఏఐపిపి. ఏఐపిపి. ఎస్, 3 ఉంటాయి. ఈ 3 సైమంటేజ్గా మనం చూస్తాం అనమాట మీ ప్రొఫైల్ దేనికి ఎలిజిబిలిటీ అనేది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఏంది అని మీ క్వశ్చన్ రావచ్చు. ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే మీరు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. మీ కండిషన్స్ ఎలాంటివి ఉండవు. కలిపెట్టేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పిఎన్పి. ఒకవేళ ఇందాక మీకు ఐఎల్ స్కోర్ ఇంగ్లీష్లో తక్కువ వచ్చినాయని మీరు అనుకుంటే ఓకే, దాన్ని చూస్తాం. దాని రిక్వైర్మెంట్ ప్రకారంగా ఏ స్టేట్ ఉంది, మీ రిక్వైర్మెంట్కి మీ సిఆర్ఎస్ స్కోర్కి కానివ్వండి, మీరు ఈ రిక్వైర్మెంట్ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్కి ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్టేట్స్కి మనం చూస్తాం అనమాట. ఒకవేళ అక్కడ నుంచి మీకు పిఎన్పి నుండి వీసా వస్తే ఏదైతే స్టేట్ నుండి మీకు వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి. ఉండాలి. తర్వాత ఎటైనా వెళ్ళొచ్చు. 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. ఉండాలి. ఎందుకంటే అక్కడ జాబ్స్ ఉన్నాయి, మరి 1 million కంటే జాబ్స్ ఉన్నాయి అక్కడ. వానికి కావాల్సింది ఏంటంటే పిఆర్ హోల్డర్. మీకు పిఆర్ ఉందా, వాడు జాబ్ అనేది ఒక 1 month 2 months జాబ్ అనేది ఈజీగా దొరుకుతుంది. అప్పుడప్పుడు హైదరాబాద్ దాకా పోయి వస్తామంటే పంపిస్తారు వాళ్ళ. రావచ్చు, మల్టిపుల్ ఎంట్రీస్ వీసా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ 2 సంవత్సరాలు మాత్రం ఉండాలి. అది రూల్, ఒక స్టేట్లో ఉండాలి అని. మీ ఇష్టం, మీకు ఒకవేళ రావాలనిపిస్తే ఇండియాకి రావచ్చు. బట్ సిటిజన్షిప్ కావాలి అంటే మీకు ఒక 3 years కంపల్సరీ ఉండాలి. ఓకే, అండ్ దీని తర్వాత వచ్చేసి ఇది పిఎన్పి ఆప్షన్. అండ్ లాస్ట్ ఆప్షన్ ఏఐపిపి. ఏఐపిపి అంటే ఏంటంటే దాంట్లో ఒక 4 states ఉంటాయి అనమాట. ఆ 4 stateలో గురించి ఆఫర్ లెటర్ వచ్చినా మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఓకే, అండ్ ఈ టోటల్ ప్రాసెస్ మనకి 8 months ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఐటీఐ ఇస్తారు. ఓకే, దాంతో మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ కూడా ఉంటుంది అనమాట. దాని తర్వాత మీకు బయోమెట్రిక్, దాంతో పిఆర్ అనేది వస్తుంది. మీరు చెప్తారు సార్ ఇది చాలా లెందీ ప్రాసెస్ కదా, 8 నెలలు మనం ఆలే అంటే 1 month 2 monthsలో ఏం కాదు. ఓకే, మినిమం 8 months, మాక్సిమం 8 months అనేది ఉండాల్సిందే మనం అక్కడ. ఎందుకంటే మనం సేఫ్గా అక్కడ సెక్యూర్గా మన లైఫ్ని స్పెండ్ చేయాలి అంటే మనం ఉండాలి. నాకు అర్థమైంది ఏంటంటే 8 నెలలు కొంచెం ఓపిక్గా ఈ ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఎన్ని సంవత్సరాలైనా ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఉండొచ్చు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు నీకు ఇంగ్లీష్ రాదు అంటున్నావు. ఓకే, కొంచెం వచ్చు కానీ మళ్ళీ యాస్లో దిగేసాం కదా, అదే అర్థమైంది. బయటపడాలంటే కష్టంగా ఉంది. అదే ఇప్పుడు చాలా మంది కూడా తెలుగు మీడియం చదువుకొని ఉంటారు, 10th వరకు ఇంటర్ వరకు. వాళ్ళు సడన్లీ ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకొని ఉంటారు, వాళ్ళు రాసి వెళ్తున్నారు. ఎస్, ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, నాకు జాబ్స్ ఎలా అన్నా మరి ఇదంతా వచ్చేస్తుంది, వీలు వస్తుంది. అదే నెక్స్ట్ పాయింట్, అదే జాబు ఏ విధంగా ఉంటుంది, రాకపోతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు అని బతికిపోదాం అనుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు ఐటీలో జాబ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నీకు శాలరీ ఎంత, ఒక 1 lakh ఎంత 1.5 ఎంత ఉంటుంది. ఓకే వేసుకోండి. ఓకే, దానికి ఒక 3 or 4 times బెటర్ శాలరీ అక్కడ వస్తుంది నీకు. ఏంది, ఏడకన్నా ఎక్కువ ఇస్తారా? దానికి బెటర్ శాలరీ, అవర్లీ బేస్ శాలరీ ఉంటుంది. కెనడాకి పోయి ఈజీగా మీ ఫ్యామిలీతో సెటిల్ కావచ్చు. మీ ఫ్యామిలీకి కూడా ఈక్వల్గా బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా జాబ్ చేసుకోవచ్చు, మీ వైఫ్ కూడా ఈక్వల్గా నీతో పాటు జాబ్ చేసుకోవచ్చు. పిల్లలకి +2 వరకు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మన స్కూల్స్లో ఫీజెస్ ఎలా ఉంటాయి తెలుసు కదా నీకు. అదే ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ అది ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. మల్టిపుల్ ఎంట్రీస్ వీసా, కెనడియన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది, అన్ఎంప్లాయ్ బెనిఫిట్ సర్వీసెస్ ఇస్తుంది. ఓకే, మా సైడ్ నుంచి కూడా జాబ్ చేసుకోవచ్చు. రోజు ఇంట్లో అక్కడ వెళ్ళాక బెస్ట్ కదా. అదే నువ్వు అక్కడ వెళ్ళి సెటిల్ కావాలి, అదే జాబ్ అంటే కష్టం అయిపోద్ది నాకు. మళ్ళీ వేరే జాబ్ చేసుకోండి. ఇప్పుడు మీ ప్రొఫైల్ పైనే చేయాలని రూల్ ఏం లేదు, వేరేది ఏదైనా చేసుకోవచ్చు. నువ్వు బిజినెస్ కూడా చేసుకోవచ్చు అక్కడ. నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు, అది నీ ఇష్టం. అది ఇది మందలైతే. కానీ ఒక చిన్న మాట, ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాం అంతా ఓకే, కానీ ఈ మధ్యకాలంలో మన వాళ్ళు అమెరికాకి ఎగేసుకుంటూ వెళ్ళారు. ఒరే పిల్లకెళ్ళారా, ఇది కాదు వ్యవహారం అని చెప్పి వెనక్కి పంపించేశారు. అలాంటి ఏం ఉండవు కదా? అలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే ఇది పిఆర్. ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళారో, ఒక్కొక్క కంట్రీది ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది మనకు. ఓకే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళారో తెలియదు కదా. ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. ఓకే, అవి సబ్మిట్ చేస్తారో లేదో అది మనకు మొత్తం క్లియర్గా తెలియదు. ఇది పిఆర్, ఇది పర్మనెంట్ రెసిడెన్సీ, దీనివల్ల అలా ఏమి ఉండదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచే మీ డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా జరుగుతాయి కాబట్టి మా టీం అవన్నీ వెరిఫై చేస్తుంది కాబట్టి అలాంటివి మనం ఎంకరేజ్ చెయ్యం కాబట్టి. ఓకే, ఎలాంటి మొత్తం క్లారిఫై అయిన తర్వాత అందుకే ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేస్తాం, మీరు ఏ యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ ఉన్నారు ఏంటి ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే మనం స్టార్ట్ చేస్తాం. అన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి పంపిస్తారు. ఎస్, ఎందుకంటే మళ్ళీ మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏదో విధంగా మీకు పంపిస్తే మీరు ఫేస్ చేసింది మీరు ప్రాబ్లమ్స్, మేము కాదు. అందుకనే ఎక్సెలా సైడ్ నుంచి అన్ని క్లియర్ కట్గా చేసి 8 months ప్రాసెస్ అని జరుగుతుంది. అందుకే ఇంత టైం పడుతుంది మీకు. యా,
ఇప్పుడు 1 month 2 months అంత టైం చేసేస్తే అది మీకు ప్రాబ్లం కదా. దమ్మున ఏదోలా వీసా ఇచ్చేస్తే కాదు, మీరు అక్కడ సెటిల్ కావాలి మీ ఫ్యామిలీ తోటి మీతోటి, అది మాకు కూడా మంచి పేరు తీసుకొస్తుంది. కానీ వీసా అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది ఉంటేనే కదా మనం పోతాం వాటికే. ఎస్, అది లేకనే కదా మన ఇప్పుడు ఈ మధ్య మన పిల్లకాయలు చాలా ఇబ్బంది పడ్డారు. అదే అంటున్నాను, అందుకనే అంటున్నాను కరెక్ట్గా మనం ప్రాసెస్ చేస్తే ఈ టైం అనేది అవుతుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు జాబ్స్ గురించి నేను ఇందుగా చెప్పాను, పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా మా సైడ్ నుంచి ఒక టీం ఉంటుంది, వాళ్ళు రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తారు. అక్కడ నుంచి ఏమైనా రిఫరెన్స్ వచ్చినా ఏమొచ్చినా మనం ప్రొవైడ్ చేస్తాం అవి. ఓకే, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అంటే రిఫరెన్స్ రెజ్యూమ్, ఇప్పుడు రెజ్యూమ్ ఉంటుంది కదా, అది మార్కెటింగ్ చేస్తాం. అక్కడ నుంచి ఏమన్నా రిఫరెన్స్ వచ్చినా వీ విల్ ప్రొవైడ్ దట్. ఎందుకంటే మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి అనేది ప్రాపర్ గైడెన్స్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. ఎస్, అంటే అక్కడ ఉన్న హాస్టల్స్ కానీ లేదా ఇల్లులో ఉండడం కానీ ఆ విధంగా. అది ఎందుకంటే మా సైడ్ నుంచి స్టూడెంట్ వీసా పైన వెళ్ళి ఉంటారు. అదే ఓకే. ఇక్కడ మన ఫుడ్ అక్కడ దొరకద్దా కెనడాలో? దొరుకుతుంది, ఎందుకు దొరకదండి. హైదరాబాద్ దమ్ బిర్యానీ అన్నీ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ పంజాబీస్ కానివ్వండి, సగం ఇండియానే ఉంటుంది. ఓకే, కెనడాలో 60 to 50% ఇండియన్సే ఉంటారు ఆల్మోస్ట్. నువ్వు కూడా అందుకే చెప్తున్నా, నువ్వు కూడా వెళ్ళి అక్కడ బిజినెస్ పెట్టుకోవచ్చు. నువ్వు ఇంత ఆలోచించి ఇంత ప్రెజర్ పడే అవసరం లేదు, ఈజీగా ఫ్యామిలీతో సెట్. ఎందుకంటే నీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంది, నీ దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అటైతే మనం దేనికి దిగులు పడబల్ల. ఎస్, కొంచెం పేషెన్స్ ఉంటే అంత టెన్షన్ పడకుండా ఈజీగా అప్లై చేయి, ఈజీగా వెళ్తావు. ఎవరు మీకు కూడా చెప్పేది ఏంటంటే దీంట్లోనే కాదు, ఏ ఫీల్డ్ అయినా కొంచెం ఓపిక ఉండాలా. ఓపిక ఉన్నారనుకోండి మీ పనులు నా వంతనే జరిగిపోతాయి. కానీ ఇప్పుడు అన్న చెప్పారు కదా, ఈ విషయంలో మాత్రం కూడా, ఎందుకంటే ఈ వెరిఫికేషన్లని ఆ సర్టిఫికేట్లు ఒరిజినల్లే ఉండాలి, అంతే కదా. మళ్ళీ ఏదంటే అవి పెట్టి ఆ లిస్కుల్లో బొడికాడికి ప్రశాంతంగా ఉన్నట్టుగా పెట్టేసుకుంటే ఎక్కడికైనా పోయి సెటిల్ అవ్వచ్చు, అంతే కదా. ఎస్, ఎక్సెల్లా సర్వీసెస్ సూపర్ సర్వీసులని బాగా అర్థమైపోయింది. అది బిజినెస్ పరంగా సూపరు, తర్వాత జాబ్ పరంగా ఎక్సలెంటు, స్టడీ పరంగా ఏ విధంగా ఉంటుంది అంటే, నా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు ఏంటంటే వాడు లట్టలు కొట్టుకుంటూ ఉంటాడు. వాడు ఏడబ్బా వాడిని కూడా తీసుకెళ్ళిపోతాం, అక్కడ పోయి సెటిల్ చేద్దాం అనుకుంటున్నా. చదువు కూడా తీసుకోవచ్చు, చదువుకోవడానికి కోసం మనం. ఎక్సెల్ సర్వీసెస్ అనేది స్టూడెంట్ వీసాస్ కూడా చేస్తాయి. ఇప్పుడు మీరు చదువుకోవడానికి తీసుకెళ్లాలన్నా కూడా తీసుకెళ్ళచ్చు. బట్ దానికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు, లేదంటే ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారు, దానికి పర్సెంటేజ్ ఐఎల్స్ ఇంత రావాలి అనేది ఉంటుంది రిక్వైర్మెంట్. దానికి కూడా ఐఎల్స్ అనేది ఇంపార్టెంట్. అంటే కొన్ని కంట్రీస్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్కటి ఉంటుంది స్టూడెంట్ వీసాస్కి. ఓకే, దాన్ని బట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. తన ప్రొఫైల్ ఇంతకుముందు ఏం చదువుకున్నాడు, తను ఇప్పుడు ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత గైడ్ చేస్తాం తనకి. ఇప్పుడు తన ప్రొఫైల్ ని బట్టి. ఇంటర్ చదువుతున్నాడు, ఇప్పుడు తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఇంటర్ కానివ్వండి, బ్యాచిలర్స్ కి కూడా వెళ్ళొచ్చు తను. సరే, మిమ్మల్ని అసలు ఎక్కడ కలవాలా, ఏ విధంగా కలవాలా? ఎక్సెల్లా ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది తెలంగాణలో ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఓకే, దుబాయ్లో కూడా ఉంది, ఇంటర్నేషనల్ బ్రాండ్. ఓకే, అండ్ యుఎస్లో కూడా ఉందండి. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు తెలంగాణలో వచ్చేసి మనకి మాదాపూర్ దగ్గర వచ్చి కలవచ్చు. ఓకే, కుకటపల్లి ఉంది, సోమాజిగూడ. ఆంధ్రాలో వచ్చేసి విజయవాడలో. ఓకే, దాంతోపాటు వైజాగ్, గుంటూరులో కూడా ఉంది. మాదాపూర్లో మిమ్మల్ని కలవాలంటే ఎట్టా, అంటే రూట్లు మనకేం తెలియకపోయా? ఓకే, మాదాపూర్కి వచ్చి కలవచ్చు, నేను ఉంటాను. మీకు ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నంబర్స్ పైన కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, దాంతోపాటు www.exxeella.com కూడా మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. ఓకే, ఈజీగా వచ్చి కలవండి. మీ డౌట్స్ ఎప్పుడు ఉన్నా కానీ, ఈవెన్ సండేస్ కూడా వి విల్ ఓపెన్. మీరు వచ్చి ఎప్పుడైనా కలిసి మీ రిక్వైర్మెంట్, మీ ప్రొఫైల్ని తీసుకురండి. ఓకే, విజిట్ కాండి. ఓకే, మీ ప్రొఫైల్ని చెక్ చేస్తాం. మీకు ప్రాపర్ గైడెన్స్ కానివ్వండి, డాక్యుమెంటేషన్లో కానివ్వండి, మీ కెరియర్ ప్రకారంగా వచ్చేసి అది మా బాధ్యత. ఓవరాల్గా ఇదైతే మందల ఎవరు సో చూసారు కదా ప్రోగ్రామా, అన్న పోసగుచ్చినట్టు పిన్ టు పిన్ను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదువుకోవచ్చు, బిజినెస్లు పెట్టుకోవచ్చు, ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ. కానీ నేను మాత్రం కెనడా ఖచ్చితంగా పోవాలా, ఎందుకంటే మా వాళ్ళందరూ ఆడ సెటిల్ అయిపోయారు. నేను కూడా వెళ్ళి ఆడికి ఖచ్చితంగా సెటిల్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఎట్లా అన్నది వల్ల మొత్తం చెప్పేశారు కాబట్టి మీరు కూడా అన్నీ నోట్ చేసుకోండి. నేను కూడా రాసుకుంటా ఉండా, పిచ్చి గీతలు కాదు నిజంగానే. ఇదిగోండి, అన్న 3 ప్రాసెస్లు చెప్పాడు, పిఎన్పి అని, ఏఐపిపి అని, ఎక్స్ప్రెస్ అని, అన్నీ రాసుకున్నాను. మీరు కూడా పిన్ టు పిన్ను ఈ వీడియో చూసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, అడ్రస్ చెప్పి అన్న మాదాపూర్ దగ్గర పోయి అన్న ఆదివారం పూట కూడా ఉంటాడంట, వెళ్ళి ప్రశాంతంగా కలవండి. అది మందల ఎట్టుంది ప్రోగ్రామా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం వీడియో ఇంత కష్టపడి చేసి పెట్టలా, దీనికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అది మందల మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా.